బజ్జీలు కూడా వేసేస్తాం. సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేస్తున్నారా? మేమైతే వంటలు రెడీ చేసేస్తున్నామండి. ఈ రోజు అయితే మేము 3 రకాల పిండి వంటలు చేస్తున్నాం. పొయ్యిరాలు పెట్టేసి ముగ్గులు వేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా అరిసెలు ఉండాలండి. అందుకోసం రాత్రి బియ్యం నానబెట్టేసాం అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిల్లు పట్టించుకొని రావాలి. సంక్రాంతి అంటే ముందుగా చేయాల్సింది పిండి వంటలే కదా. ఈ రోజు అయితే మేము అరిసెలు, జంతికాయలు, కజ్జికాయలు చేస్తున్నాము. బియ్యం ఆరిపెట్టాము. కాకులు రాకుండా మా అమ్మ కాపలా కాస్తుంది. ఇది మా అందమైన చిన్న ఇల్లు. కజ్జికాయల కోసం మా నాన్నమ్మ పల్లెలు ఏం చేస్తుంది. ఇది వేగేసరికి సగం మేము తినేస్తూ ఉంటాం. ఇదేమో రవ్వ కూడా ఎంచుతుంది. ఈ కజ్జికాయలు చేయాలంటే రవ్వ, పల్లీలు, కొబ్బరి కావాలన్నమాట. ఇదిగోండి బెల్లం. బెల్లంలో ఇది అరిసెల బెల్లం అన్నమాట. మనం షాప్ దగ్గరికి వెళ్ళి బెల్లం అడిగినప్పుడు మామూలు బెల్లం ఇస్తూ ఉంటారు, కానీ ఇది కావాలంటే అరిసెల బెల్లం అని చెప్పాలి. ఇవి పెద్ద పెద్ద అచ్చులతో ఉంటది అనమాట. ఈ బెల్లంతో పాకం పట్టి ఆ పాకంలో పిండి కలిపి అరిసెలు చేస్తాం అన్నమాట. మనం పిండి పట్టించుకోద్దాం. ఓకే, పట్టించుకోద్దాం. ఫ్రెండ్స్, మేము సంక్రాంతికి పప్పులు వేస్తున్నాం, ప్రస్తుతం. ఇప్పుడైతే మేము అరిసెలు వండుతున్నాము. ఆ తర్వాత మేము కజ్జికాయలు వండుతాము. ఇప్పుడైతే మేము మిల్లు ఆడించడానికి వెళ్తున్నాము. 10 వెళ్ళిపోదాం. ఇంకోండి మా బుడంకాయ కూడా వస్తుంది, చూస్తారా? ఇంకోండి మా బుడంకాయ వస్తుంది. చెప్పులు వేసుకుంది. కొత్త షూస్ కొన్నాడంట వాళ్ళ డాడీ. అయితే చూపిస్తుంది. ఓ, రివర్స్లో వేసుకున్నావు చెప్పులు, సరిగ్గా వేసుకో. ఇందాక నుంచి మా నాన్నమ్మ పల్లీలు వేయించుతుంటే ఒకటే తినేయడం. అది తీసి పక్కన పెడితే మా నాన్నమ్మ ఒకటే తినేయడం. మా చెల్లి ముబ్బుడంకాయ గోడు. బాయ్ చెప్పే పెద్దమ్మకి. బాయ్ మా. మేము ఇప్పుడే వెళ్తున్నాము. మా డాడీ ఫోన్ ఇచ్చారు. మా బుడంకాయ మాటలు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్ అను. గట్టిగాను. హాయ్ ఫ్రెండ్స్. విన్నారా అండి మా బుడంకాయ మాటలు? ఇప్పుడే మేము మిల్లు పట్టడానికి వచ్చేసాము. చూడండి, ఇదిగోండి ఇక్కడ పిండి మిల్లు ఉంది. ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదివరకు పిండి ఆడించాలంటే రోట్లో వేసి మెత్తగా పిండి కొట్టేవాళ్ళంట. ఇప్పుడేమో ఇలా పిండి మర ఆడిస్తున్నారనమాట. పిండి ఎలా ఆడుతున్నారో మీరు కూడా చూడండి. మొత్తం 5 కేజీలు బియ్యం 2 నిమిషాల్లోనే మెత్తగా పిండి పెట్టేశారనమాట. కేజీకి 10 రూపాయలంట. 5 కేజీలకి 50 రూపాయలు తీసుకున్నాడు పిండి పట్టియడానికి. అరే ఆగరా, మేము ఇప్పుడే మిల్లు పట్టించు వస్తున్నాం బయటికి. మా చెల్లి నేను ఎక్కడ చెప్తే అక్కడే ఉంటుంది. పాట పాడరా చిట్టి చిలకమ్మ అవని. చిలకమ్మ అమ్మ కట్టిందా కోత కల్లవా అంతే చెప్పా కొత్త పెట్టవా. చూసారా, దీనికి రైమ్స్ కూడా వచ్చండి. వాళ్ళ స్కూల్లో ఒక రైమ్ నేర్పించారంట తినకి. ఏం రైమ్లో అడుగుదాం. అరే గుమ్మాడమ్మ గుమ్మాడి, ఆ రైమ్ నేర్పించారా? పాడు. గుమ్మాడమ్మ గుమ్మాడి చూడా చక్కని ఆ పువ్వు పూచిందే గుమ్మాడి. పండిందా గుమ్మాడి అంటే. వెరీ గుడ్. చూసారా అండి మా చెల్లి. మీరు కూడా మా చెల్లి రైమ్స్ బాగా నచ్చేసినాయా? నచ్చినాయో లేదో కింద కామెంట్ చేయండి, ఓకేనా? మేము ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఫ్రెండ్స్ చూడండి, మా చెల్లికి చికెన్ కావాలంట. చికెన్ అడుగుతుంది మా అమ్మని.
చికెన్ అప్పుడే కాదు నాన్న, 2 రోజులు అయ్యాక తిందాం. అరిసెలు ఉండడానికి బెల్లం కొట్టి పొయ్యి మీద పెట్టాము. మనం ఆడించుకొచ్చిన పిండి జల్లెడు పడుతుంది మా నాన్నమ్మ. బానే ఉంటది కానీ అక్కడ నల్లకలు వస్తాయని జల్లెడు పడుతుంది. పొయ్యి మీద బెల్లం కాస్త కరిగిన తర్వాత దాన్ని వడగట్టుకుంటున్నాం. అంటే బెల్లంలో గడ్డి నలకలు ఇలాంటివి ఏమన్నా వస్తాయని. ఇది గొంతు చూసారా, తుక్కు ఎంత వచ్చిందో. ఇప్పుడు ఈ పాకాన్ని పొయ్యి మీద పెట్టి మన అరిసెల పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం తయారైంది లేంది ఇలా ప్లేట్ లో 2 చుక్కలేసి చెక్ చేస్తారనమాట. ఇప్పుడు పాకం వచ్చేసింది. దీంట్లో ఇందాక మనం ఆడించుకొచ్చిన పిండి ఉంది కదా, దాన్ని వేసి కలుపుకోవడమే. ఇలా తిప్పేటప్పుడు గట్టిగా అవుతుంది అనమాట. ఆ గట్టిగా అయ్యేంత వరకు తిప్పాలి కాబట్టి మా డాడీ తిప్పుతున్నారు. ఇలా వంట చేసేటప్పుడు ఒక్కళ్ళ వల్ల అవ్వదు. అందుకే మా నాన్నమ్మ, అమ్మ, పిన్ని, మా డాడీ, నేను అందరూ హెల్ప్ చేస్తున్నాం. మేము అరిసెలు వండేసాము. ఇవేమో కజ్జికాయలు అన్నమాట. కజ్జికాయలు వండుతున్నాము. తర్వాత నాకు ఎంతో ఇష్టమైన జంతికలు కూడా చేస్తున్నాము. పండక్కి మా అత్తయ్య వచ్చేసారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేసిన వంటలు కూడా తీసుకొచ్చేసారు. మా నాన్నమ్మ అయితే అందరికి బజ్జీలు కూడా వేసేస్తుంది. ఇప్పుడు మేము మిర్చి బజ్జీ తినమని వంకాయ బజ్జీలు కూడా వేస్తుంది. చిన్న ముక్క ఎందుకు చిన్న ముక్క? ఇంకా మా మామయ్య అయితే బిర్యానీ రెడీ చేస్తున్నాడు మా అందరి కోసం. మా మామయ్య చేసే బిర్యానీ అంటే మాకు చాలా ఇష్టం. బయట రెస్టారెంట్ లో కూడా మాకు ఆ టేస్ట్ దొరకదు, అంత బాగా చేస్తాడు మా మామయ్య. వంటలన్నీ అయిపోయినాయి, ఇంకా అందరం కూర్చొని భోజనం చేస్తున్నాము. నాకు ఈ బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది, గబగబా తినేయాలి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా ఊరికి దగ్గరగానే ఉంటారు కాబట్టి రావాలనుకున్నప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దూరం నుంచి ఊరికి వచ్చే వాళ్ళు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎన్ని ఇబ్బందులు పడినా సంక్రాంతికి ఊరొచ్చి వెళ్ళిన ఆనందం మిగతా రోజుల్లో దొరకదు. ఎందుకంటే పండక్కి ఊళ్ళో వాళ్ళందరూ కలుస్తారు. మన చిన్నప్పటి స్నేహితులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అందరూ కలిసి ఆడతారు, పాడతారు, ఎన్నో కవులు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు కాస్త ఇబ్బంది పడినా ప్రతి పండక్కి మీ ఊరు వచ్చేయాలండి. సాయంత్రం అయిపోయింది, ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు. లేకపోతే ఇలా చెప్తా, అత్తల్లారా బాయ్. బాయ్. ఇది నచ్చిందంట, అత్తల్లారా బాయ్ ఏంటో నచ్చిందంట. ఓకే బాయ్. మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.